టారిఫ్ల విషయంపై మాట్లాడడానికి డొనాల్డ్ ట్రంప్ మీరు అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేస్తే డిసిల్వా బ్రెజిల్ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ ఎత్తకుండా నాకు అవసరం లేదు నేను మాట్లాడను అని ముఖం మీద చెప్పడం జరిగింది. అంటే ట్రంప్ని మన ఇండియా కంటే ఎక్కువగా దూషిస్తున్నాడు బ్రెజిల్ అధ్యక్షుడు డిసిల్వా. నీ ఒంటి పోకడలో ప్రపంచ శాంతికి విఘాతం, ప్రపంచ అంతర్జాతీయ చట్టాలను నువ్వు పక్కన పెట్టి ఇల్లీగల్గా టారిఫ్లు వేయడమేటి, నువ్వు ఏం తప్పు చేస్తున్నావు, నువ్వు డిక్టేటర్లా వ్యవహరిస్తున్నావు, ఈ అంతర్జాతీయ చట్టాలు నీకు పట్టించుకోవని అమెరికాని భయానకంగా ఈ డిసిల్వా బ్రెజిల్ అధ్యక్షుడు తిట్టడం జరిగిందండి. ఈ వ్యవహారం ఎంతకెళ్తుందంటే అంతర్జాతీయ అన్ని దేశాల మీద ఈ ట్రంప్ టారిఫ్లు విధించడం అనేది ఆయనకి వ్యతిరేకంగా తయారవుతుంది, కౌంటర్ ప్రొడక్ట్ అవుతుందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బ్రెజిల్ అమెరికా అధ్యక్షుడు ఫోన్ ఎత్తలేదంటే అది ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇండియా కూడా ఇబ్బంది పడుతుంది ట్రంప్ వల్ల. ఇప్పుడు బ్రెజిల్ ఇండియాల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. బ్రెజిల్లో మొన్నే భారత ప్రైమ్ మినిస్టరు అక్కడ బ్రెజిల్ వెళ్ళి బ్రెజిల్లో బ్రిక్స్ సమ్మిట్కి అటెండ్ అయ్యారు. అక్కడ బ్రెజిల్ ఇండియాల మధ్య వ్యూహాత్మకమైన సంబంధాలు ఉన్నాయి, ఆర్థికంగా ట్రేడ్ డీల్ కుదుర్చుకునే అవకాశాలు ఉంది. బ్రిక్స్ కింద బ్రిక్స్ కరెన్సీ తేవడానికి ఇటు బ్రెజిల్ అధ్యక్షుడు ఇండియా ప్రధాని చాలా ఎక్కువగా కృషి సలుపుతున్నారు. ఈ బ్రిక్స్ కరెన్సీ రావాలంటే బ్రెజిల్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది, బ్రిక్స్లో ఒక పిల్లర్ కాబట్టి ఇండియా కూడా ఒక పిల్లరు. సౌత్ ఆఫ్రికాతో కూడవయ్యారు. సో బ్రెజిల్ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడిని తిట్టాడు అంటే ఇండియాతో క్లోజ్ అవుతుంది, బ్రిక్స్ కరెన్సీకి పాత్వే వచ్చేసింది. అంటే డాలర్ పతనానికి